డీలిమిటేషన్ బిల్లు గురించి గొడవైనప్పుడు కొంతమంది లేడీస్ అందరూ వచ్చి మోదీ గారిని పార్లమెంట్ లో డైరెక్ట్ గా అటాక్ చేయడానికి ఒకటి చెప్తే ఎవరో ఎంపీ అది లీక్ చేస్తే అవును. ఆ రోజు అందరూ ఒక కవచం ఫామ్ చేసి మోదీ గారి దగ్గరికి రానిలేదు. మీకు గుర్తుందా? అవును. అప్పుడు యాక్చువల్ అజెండా ఏంటి అంటే వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని ఒకళ్ళిద్దరి డ్రెస్సులు చింపేసుకొని హ్మ్. మోదీ గారు అండ్ గవర్నమెంట్ ఇది చేశారని చెప్పాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్. హ్మ్. అంటే ఏ లెవెల్ కి దిగజారిపోయారు వాళ్ళు. మీరు చూసుకుంటే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ లో మాక్సిమం వాళ్ళు లేడీస్ నే పంపిస్తున్నారు. హ్మ్. అండ్ వాళ్ళ లాంగ్వేజ్ చూసారు ఎట్లా ఉంటదో. అవును. ఇవాళ రేపు ఒక స్లమ్ డ్వెల్లర్స్ కూడా ఇంకొంచెం బెటర్ లాంగ్వేజ్ మాట్లాడతారేమో మాట్లాడుతుండ్రు. అవును. గొడవ పడేటప్పుడు. వాళ్ళు అంత చీప్ గా మాట్లాడుతున్నారు. సో మీరు ఈ కనెక్ట్ అంతా చూసుకుంటే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్, ఈ ప్రొటెస్ట్లు, దీని వెనకాల ఫారెన్ సపోర్ట్, లోపల ఎవరెవరు దాన్ని ఎండార్స్ చేస్తున్నారో మీరు చూసుకుంటే యాహ్! ఇట్ ఈస్ ఆల్ లింక్డ్. అది ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నారు అది. దీనికి యాక్చువల్ గా నేను మొన్న కొన్ని రాసుకున్నాను అనమాట. ఎన్ని ఆర్గనైజేషన్స్ దీని వెనకాల పనిచేసాయని చెప్పేస్తే ఇది యాక్చువల్ గా మీకు ఏంటంటే 2 ఏప్రిల్ నుంచి జరుగుతుంది ఈ ప్లానింగ్. ఓకే. 2 ఏప్రిల్ ఫస్ట్ బంగ్లాదేశ్ లో జరిగింది ఒక మీటింగ్. హ్మ్. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మీటింగ్ జరిగింది. ఓకే. దానికి మనకి ప్రూఫ్ ఏంటి? మొన్న 2 డేస్ బ్యాక్ బంగ్లాదేశ్ లో ఒకడు మేము గనుక ఇండియాని అటాక్ చేస్తే మోదీ ధోతి ఎత్తుకొని పారిపోతాడు. అవును. మీరెవ్వరు ఏం చేయలేరు. మేమందరం కలిసిపోయామంటే జమాత్‌కి జమాతే. ఆ! సంబంధించినోళ్ళు. అవును. తర్వాత 27th జూన్ రోజు ఢిల్లీలో జరిగింది. హ్మ్. 14 జూలై కొచ్చి, 23rd జూలై శ్రీలంకలో జరిగింది. ఈ హ్మ్. మీటింగ్స్ అన్ని జరిగినాయి. ఏమేం ఆర్గనైజేషన్స్ మొబిలైజ్ అయ్యాయంటే ఫస్ట్ పొలిటికల్ వింగ్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరు అంటే హుహు. ఎస్ఎఫ్ఐ, ఓకే. ఐసా హ్మ్. అదే నేహా బోరా, హ్మ్. ఏఐఎస్ఎఫ్, హ్మ్. ఎన్ఎస్యుఐ, సిపిఐఎం, సిపిఐ, ఎస్డిపిఐ, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, పొలిటికల్ అండ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇవి. సివిల్ సొసైటీ అండ్ అడ్వొకేసీ గ్రూప్స్ ఎవరు అంటే హమ్ భారత్ కే లోగ్, పియుసిఎల్, ఎన్ఏడిఎం, వికల్ప్ సంఘ్, భారత్ జోడో అభియాన్, జమాత్ ఏ ఇస్లామీ, ఆల్ ఇండియా కిసాన్ సభ, ఎఫ్టిఐఐ, క్రాస్ బార్డర్ అండ్ గ్లోబల్ అవుట్ఫిట్స్, లడాక్ సాలిడరీ మూవ్మెంట్, ఇండియా పాకిస్తాన్ ఫిషర్మెన్ ఫోరం, వాళ్ళకేం సంబంధం దీనిలో, అమన్ కి ఆశ, ఇండియా పాకిస్తాన్ రిపోర్టర్స్ ఫోరం, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఇన్ని ఆర్గనైజేషన్స్ దీనిలో కలిసి ఉన్నాయి. దీనికి కొద్దిగా వెనక్కి వెళ్తే హౌ దిస్ ఆల్ అన్రావెల్డ్ అంటారు కదా. 24th మార్చ్ సోనియా గాంధీ గారు గంగారాం హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. 3rd మే రాహుల్ గాంధీ వాజ్ ఇన్ ఒమాన్. అదే రోజు మీకు పేపర్ లీక్ అయింది. ఓహ్! ఓకే. 3rd మే నీట్ పేపర్ లీక్డ్. ఓకే. 16th మే సిజేపీ ఫామ్ అయింది. 23rd మే రోజు మార్కో రూబియో అని అతను వెళ్ళి డైరెక్ట్ గా దిగి కోల్కతా వెళ్ళాడు కదా మిషనరీస్ ని కలవడానికి. అసలు ఏం పనండి? మీరు చూసుకుంటే కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ లో మొత్తం అయిపోయాక ఈ చర్చ్ లో వీళ్ళందరూ ఫాదర్లు పాస్టర్లు అందరూ కూడా క్యాండిల్ లైట్ మార్చ్ తీసుకొచ్చారు. అసలు వాళ్ళకి స్టూడెంట్స్ కి ఏంటండి సంబంధం? అదే ఎఫ్‌సీఆర్ఏ రాబోతుంది గదా! ఆ! దానికి అపోజిట్‌గా వీళ్ళు. సో మీరు చెక్ చేసుకుంటే ఎవ్రీ టైమ్ పార్లమెంట్ లో ఏదైనా ఈ దేశానికి మంచి జరుగుతుంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి మంచి జరుగుతుంది అంటే దానికి అలాంటి బిల్స్ వస్తున్నాయంటే ప్రొటెస్ట్ వస్తాయి. మనకి దీనికి ప్రూఫ్ ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అవును. అప్పుడు యాంటీ సిఏ బిల్స్ చేసి మారణ హోమం సృష్టించారు ఢిల్లీలో. అవును.